యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుని కాపుదల మీకు తోడుగా ఉంటుంది. అసాధారణమైన అద్భుతమైన కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. మీ హృదయం ఉల్లసించబోతున్నాయి. స్తుతి వస్త్రం చేత దేవుడు నింపబోతున్నాడు. మీలో అనేక మంది ఆరాధికులు కాబోతున్నారు, అభిషక్తులు కాబోతున్నారు, కొత్త పాటలు రాయబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క కృపలో ప్రేమలో నానాటికి బలపరచబడబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఆదికాండం 17వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాము 99 ఏళ్ళు వయసు నిండిన వాడై ఉన్నప్పుడు దేవుడు దర్శనమిస్తున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు దర్శనమిస్తే నాకు ఏదో మేలు, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి ప్రవచించబోతున్నాడని, లేకపోతే భూ సంబంధమైన మేలు ఇవ్వబోతున్నాడని, నాకు ధనం ఇవ్వబోతున్నాడని, స్వస్థత ఇవ్వబోతున్నాడని మెటీరియలైజ్ బ్లెస్సింగ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు దర్శనమై ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నా ఎదుట పరిశుద్ధంగా ఉండు, యథార్థంగా ఉండు, ఉత్తముడుగా ఉండని హెచ్చరించటాన్ని మనం చూస్తున్నాం. ఇట్లా హెచ్చరించినప్పుడు కొంతమంది ఏం చేస్తారు? ఇది దేవుని స్వరం కాదేమో అనుకుంటారు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు? దేవుడికి నా మీద ప్రేమ లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నాకు ఏదో మేలు చేస్తాడు అనుకుంటే నాకు మేలు చేయలేదు, బదులుగా నన్ను హెచ్చరిస్తున్నాడు. నేను పరిశుద్ధంగానే ఉన్నాను కదా. మరి కొంతమంది ఇలా అనుకుంటారు, నేను యథార్థంగానే ఉన్నాను కదా, పరిశుద్ధంగా ఉన్నాను కదా, ఈ వయస్సులో ఈ వృద్ధాప్యంలో నన్ను ఉత్తముడుగా ఉండు, యథార్థంగా ఉండు, పరిశుద్ధంగా ఉండని చెప్పటం ఏంటి అని కొంతమంది సనుగుతారు. యేసయ్య యెహోవా దేవుడి మీద నేరారోపణ చేస్తారు. కానీ ఈ అబ్రహాం ఏం చేస్తున్నాడు తెలుసా? సాగిలపడుతూ దేవుని ఆరాధిస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవుడు గద్దించి తనతో మాట్లాడేందుకు ఆయన సాగిలపడి ఆరాధన చేస్తున్నాడు. ఆదికాండం 17వ అధ్యాయం 3వ వచనం. ఈ యాటిట్యూడ్ ప్రతి ఒక్కరికి కావాలి. అప్పుడు దేవుడు మరలా మీతో మాట్లాడతాడు. 4వ వచనం నుండి 13వ వచనం దాకా అనేక విషయాలు ప్రభు మాట్లాడకుండా వస్తున్నాడు. ఇన్ అండ్ అవుట్లో మాట్లాడుతున్నాడు. ఆ భవిష్యత్తులో కూడా ఏం చేయాలో సున్నతి గురించి మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే హెచ్చరిక. దేవుడు మనల్ని హెచ్చరించటం మనకు ఆశీర్వాదం అనే విషయాన్ని మాత్రం మీరు మరవరాదండి. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సంఘములో రకరకాల ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు ఏ ఏ కేటగిరీలో ఉన్నారో 50వ కీర్తనలో రాయబడి ఉంది. దాంట్లో నా జనాంగం అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పేరుకే దేవుని బిడ్డలే తప్ప వాళ్ళలో ఆత్మీయత లేదు, ఆత్మీయ అనుభవం లేదు. ఎందుకంటే మేము దేవుని వారము, దేవుని బిడ్డలు అనుకుంటున్నారు. కానీ శిక్ష దగ్గరికి వచ్చేసరికి, శిక్షించడానికి వచ్చేసరికి వాళ్ళు ఇష్టపడట్లేదు. వాళ్ళు వెంటనే తిరుగుబాటు చేస్తున్నారు. కీర్తన 50వ కీర్తనలో 16వ వచనం 17వ వచనంలో అంటున్నాడు. అంటే దిద్దుపాటు నీకు అసహ్యం అంటున్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. మీరు అబ్రహాములాగా సరిచేసినప్పుడు దాన్ని ప్రేమతో స్వీకరించాలి. నువ్వు చెప్పేదేంటి, నువ్వు నాకు చెప్పేదేంటి అని చెప్పి తిరుగుబాటు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ దేవుడు డైరెక్ట్గా మాట్లాడకుండా ఏ దైవజనుడి ద్వారా మాట్లాడితే వినరు చాలామంది. కొంచెంమంది దైవజనులే కానీ వాళ్ళ వయసులో చిన్నవాళ్ళైనప్పటికీ వాళ్ళు లెక్కలేని తనముగా చూస్తారు. నువ్వు మాకు చెప్పటం ఏంటి, నువ్వు బైబిల్ అయితే చెప్తే చెప్పుకో, కానీ నా వ్యక్తిగత జీవితాన్ని గురించి హెచ్చరిస్తున్నావు ఏంటి, నేను నీ మాట విననని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నీకు తెలుసా, రోమాపత్రిక 13వ అధ్యాయం మొదటి 2 వచనం చదివితే మరి అధికారం అనేది దేవుని చేతుల నుండి వస్తున్నాయి, దేవుడు ఇస్తున్నాడు. కనుక నీ నోటికి వచ్చినట్టుగా మరి మాట్లాడటం, హెచ్చరికను, దేవుని యొక్క హెచ్చరికను తోసిపుచ్చటం నీకు ఎంత మాత్రము ఆశీర్వాదం కాదని నేను మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హెచ్చరిక నీకు ఆశీర్వాదం. ఒక్క వాక్యం నేను మీకు చూపించి మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 11-12 వచనంలో రాయబడి ఉంది, ఎవరిని
ఏ తండ్రి అయితే ప్రేమిస్తున్నాడో తన కుమారుని అతన్ని శిక్షిస్తున్నాడనే మాట రాయబడి ఉంది. అంతేకాదు హెబ్రీ పత్రిక 12:6లో రాయబడి ఉంది, ఎవరు దేవుని చేత ప్రేమించబడుతున్నారో వారినే శిక్షించబడుతున్నారు. కాబట్టి దేవునికి శిక్ష, దేవునికి కరెక్షన్, నీకు ఆశీర్వాదం. దేవుడి ఈ మాటను దీవించునుగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. పరలోక మహిమతో నింపండి ప్రభా. నీ ప్రసన్నముతో శక్తితో నింపమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఇప్పుడే అయ్యా తండ్రి ప్రభా, నీ మాటను వినే యోగ్యత దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. దేవుడు మన ఆశీర్వదించునుగాక. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 1వ వచనం మీ వాగ్దానం. బ్లెస్ యు.